హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సిస్టర్స్ వ్లాగ్స్. ఇప్పుడు వచ్చేది సాటర్డే వ్లాగ్, చూసేయండి. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరైతే బాగున్నారా? ఈరోజు సెకండ్ సాటర్డే. ఈరోజు కొంచెం వర్క్ ఉంది, ఇంట్లో చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. అందుకని చెప్పేసి త్వరగా లేచి ఫస్ట్ నేను ఫ్రెష్ అయిపోయాను. అండ్ మార్నింగే లేచి నేను ఏం చేశాను అంటే, ఇదిగోండి ఇక్కడ గిన్నెలు తోమ పెట్టేసుకున్నాను. నైట్ తోమలేదన్నమాట, ఇవి ఇప్పుడు తోమ పెట్టేసుకున్నాను. అండ్ ఫస్ట్ ఇల్లు తుడిచి తడిగుడ్డ పెట్టాలి, తడిగుడ్డ పెట్టేస్తాను. దానికంటే ముందు పూరీకి పిండి కలిపి పెట్టేయాలి. ఈరోజు పూరీ వేస్తున్నాను. వాక్స్ చేస్తున్నానే కానీ కరెక్టా కాదా అని ఒక ఆలోచన ఉంది. నేను ఇప్పుడు మైదా అర కేజీ తెచ్చేదాన్నండి, ఈసారి కేజీ తెచ్చాను. ఎందుకంటే కేక్ చేద్దామని. నేను 2 times కేక్ చేశాను, కానీ ఒకసారి ఏమో స్వీట్ ఎక్కువైపోయింది. ఆ స్వీట్ బాగుంది, ఇంకొకసారి ఏమో ఎందుకో స్వీట్ అన్నీ సరిపోయింది కానీ పఫీగా రాలేదు. అందుకని ఇది 3rd time చేయడం. 3 times చేశాను. ఒకసారి ఫస్ట్ చాలా బాగా వచ్చింది, ఇంకొకసారి ట్రై చేయాలి. ముందు పూరీ పిండి కలిపి పెట్టేసుకుంటే తర్వాత మిగిలిన పనులు చేసుకోవచ్చు కదండి. ఈలోపు పూరీ పిండి కూడా బాగా కొంచెము నానుతుంది కదా అనేసి ముందు కలిపేస్తున్నాను. నేను ఏం చేస్తాను అని అంటే, ఎప్పుడు పూరీ పిండి కలిపినా మైదా వేస్తాను. దానికి కొంచెం క్వాంటిటీ మైదా ఎంత తీసుకున్నానో దాంట్లో 1/4 క్వాంటిటీ మళ్ళీ గోధుమ పిండి కూడా తీసుకుంటాను. ఈ 2 కలిపి చేస్తాను అనమాట. మరీ మైదా అయితే పూరి బాగా సాగినట్టు వస్తుంది కదా అనేసి ఉప్పు వేసేసుకొని కలిపేసుకున్నాను. అండ్ ఈ చెప్తున్నానండి, నేను ఈరోజు పూరి చేశాను. అసలు ప్రతి పూరి కూడా ఎంత బాగా పొంగిందంటే అంత బాగా పొంగిందనమాట. నాకే చాలా సాటిస్ఫాక్షన్గా అనిపించింది. అండ్ మొత్తం వ్లాగ్ అంతా ఆ రోజు సాటర్డే ఏం చేశానంతా షూట్ చేద్దామని అనుకున్నాను. కానీ ఎంత హడావిడి అయిపోయిందంటే అంత హడావిడి అయిపోయిందనమాట. ఆ రోజు మేము ఒక పని మీద బయటికి వెళ్ళాము. ఆ పని పావుగంటే వెళ్ళి వచ్చిన తర్వాత వంట చేసాము. అప్పటికే 1 అయిపోయింది టైము. 1:15 అలా అయిపోయిందనమాట. అప్పుడు వచ్చి త్వరగా వంట చేసి పాపకు పెట్టి ఆ తర్వాత మేము తిన్నాము. అండ్ ఏమైంది అని అంటే, రికార్డింగ్ చేస్తుంటే రికార్డింగ్ అవుతుందేమో అనుకుని వదిలేశాను. మధ్యలో ఫోన్ స్టోరేజ్ అంటే ఫోన్లోని స్టోరేజ్ లేక మధ్యలోనే వీడియో రికార్డింగ్ ఆగిపోయిందనమాట. నేనేమో చూసుకోకుండా వీడియో రికార్డ్ అవుతుంది కదా అనేసి కర్రీ మొత్తం చేసేసాను. చేసిన తర్వాత అప్పుడు చూశాను, ఇంతకీ సగంలోనే ఆగిపోయింది వీడియో. అప్పుడు అనుకున్నాను, అయ్యో నేను చూసుకోలేదే, మొత్తం వీడియో అంతా రికార్డ్ చేసేసాను అని అనుకున్నాను. అమ్మయ్య, ఈరోజు ఫుల్ వ్లాగ్ రికార్డ్ చేశాను అనుకున్నాను. ఇంతకీ స్టోరేజ్ వల్ల వ్లాగ్ రికార్డ్ అవ్వలేదు. ఆ తర్వాత మధ్యాహ్నం అంతా కూర్చొని ఫోన్లోని మొత్తం స్టోరేజ్ అంతా క్లియర్ చేశాను అనమాట. అండ్ నిన్న వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్నానండి, కానీ అస్సలు అవ్వలేదు వీడియో అప్లోడ్ చేయడానికి. అందుకే అప్లోడ్ చేయలేకపోయాను. అండ్ ఆ రోజు సాటర్డే మాత్రం మేము టిఫిన్ తినే టైంకి ఎంత అయింది అని అంటే 11:15 ఎంతో అయిందండి టిఫిన్ తినడానికి. ఆ తర్వాత చెప్పాను కదా మార్నింగే పనులన్నీ ఉన్నాయని. సో ఆ తర్వాత ఒక్కొక్కటి చేసుకుంటూ వచ్చాను. కరెక్ట్గా 12:30 అయింది. అయిన తర్వాత మేము రెడీ అయ్యి బయటికి వెళ్ళాం. మా హస్బెండ్ ఒక్కరే వెళ్తా అన్నారు. నేను కూడా వస్తాను, పాపను కూడా తీసుకొస్తాను మేము అనేసి వెళ్ళామన్నమాట. వెళ్ళి ఒక్క 15 minutes అంతే వెళ్ళి వచ్చేసాము. వెంటనే పని అయిపోయింది, వచ్చేసాము. వచ్చిన తర్వాత భోంచేసేసాను అనమాట. నేను ఇప్పుడు ఏం చేశాను అని అంటే, పూరీ పిండి కలిపి పెట్టేశాను కదండి. ఇప్పుడు బొంబాయి చట్నీలోకి పూరీ కర్రీలోకి అన్నమాట ఉల్లిపాయ అండ్ పచ్చిమిర్చి చాలా సింపుల్గా చేసేసానండి కర్రీ. నేను బంగాళదుంప వేయలేదు, ఎందుకంటే బంగాళదుంప వేస్తే అంత అలా అనిపించదు. ఆ టేస్ట్ పొద్దున్నే తినడం అంత నాకేమీ అనిపించదు అనమాట. అందుకని మనం ఫ్రెష్ కరివేపాకుని ఇలాగ క్లాత్ బ్యాగ్లో పెట్టుకుంటే కనుక అది ఫుల్గా డ్రై అయిపోద్దండి. అప్పుడు మనం దాన్ని కర్రీకి యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నా దగ్గర ఫ్రెష్ కరివేపాకు లేదు, అందుకని చెప్పేసి నేను ఇలాగా డ్రై అయిపోయిన కరివేపాకుని యూస్ చేస్తున్నాను. మా అత్తగారు వాళ్ళ ఇంట్లో ఎప్పుడు కరివేపాకు ఇలా డ్రై చేసే ఉంచుతారండి, అలా పెట్టుకుంటారు అత్తయ్య. నేను కూడా అలానే యూస్ చేసేదాన్ని ఫస్ట్. కాకపోతే ఇప్పుడు కరివేపాకు ఫ్రెష్గానే దొరుకుతుంది కదా మాకు షాప్ పక్కనే, అందుకని ఫ్రెష్గా దొరుకుతుంది కదా అని నేను అది యూస్ చేయడం మొదలుపెట్టాను. ఈ కరివేపాకు ఫ్రెష్ కరివేపాకు ఎలా ఉంటుందో ఇది కూడా అలానే కర్రీస్లో వేస్తే అలానే ఉంటుందండి. అండ్
నేను ఇందులోకి చిన్న అల్లం ముక్క తీసుకున్నాను. అల్లం ముక్క కూడా దాని పైన ఉండే ఏదైతే లేయర్ ఉందో దాన్ని పీల్ ఆఫ్ చేసేసి దాన్ని పీసెస్ కింద కట్ చేసేసుకున్నాను అనమాట. అండ్ ఎక్కువ పచ్చిమిర్చి వేయట్లేదండి, జస్ట్ 3 అంటే 3 పచ్చిమిర్చి వేసాను. అండ్ దీంతోపాటు ఆనియన్స్ కూడా కట్ చేసేసుకున్నాను. అండ్ కర్రీ ఏమీ ఎక్కువ చేసేయట్లేదండి, ఎందుకనంటే మేము ఇద్దరమే ఉంటాం కాబట్టి ఇద్దరము పూరీ కూర కొంచెం తక్కువే తింటాము. నాతో కంపేర్ చేస్తే మా హస్బెండ్ చాలా తక్కువ తింటారు పూరీ కూర, కాబట్టి ఇద్దరికి సరిపోయేలాగా ఒక ఉల్లిపాయ మాత్రమే వేసి చేస్తున్నానండి. ఆ రోజు పూరీ కూర కానీ పూరీలు కానీ చాలా అంటే చాలా టేస్టీగా వచ్చినాయి అన్నమాట. ఆనియన్స్ కట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత నేను ఒక గిన్నెలోకి శనగపిండి తీసుకొని వాటర్ అది కలిపేసి పక్కన పెట్టుకుంటున్నానండి. ఎందుకనంటే ఇది కర్రీ చేసేటప్పుడు మళ్ళీ ఇబ్బంది అవ్వకుండా ఉంటుంది, ఫాస్ట్గా కర్రీ చేసేసుకోవచ్చని. అండ్ ఫస్ట్ నేనైతే టీ తాగేయాలనుకున్నాను, అందుకే నా కోసం టీ పెట్టేసుకుంటున్నాను. అండ్ తర్వాత వెంటనే ఏం చేశాను అంటే ఇల్లు ఊడ్చేసి మొత్తము దుప్పట్లు అవన్నీ తీసేసానండి, వాషింగ్ మిషన్ వేసేద్దాము అని. ముందే అనుకున్నాను దుప్పట్లన్నీ తీసి వాషింగ్ మిషన్లో వేసేసి మొత్తం క్లీన్ చేసుకొని తడిగుడ్డ పెట్టుకుందామని. అండ్ అందుకని బెడ్షీట్ అది వేసేసుకుంటున్నాను దివాన్ కాట్ మీద. అండ్ లోపల బెడ్షీట్, బెడ్రూమ్లో బెడ్షీట్ అయితే తీయలేదండి, ఎందుకు అని అంటే ఇంకా మా హస్బెండ్ పాప ఇద్దరు లెగలేదు అందుకనేసి. అండ్ తాడు మీద ఉన్న బట్టలన్నీ తీసి వేసేసుకొని ఇల్లంతా ముందు క్లీన్ చేసేసాను. క్లీన్ చేసిన తర్వాత బట్టలన్నీ మడత పెట్టేశాను. ఈలోపు మా హస్బెండ్ లేచారు, పాప కూడా లేచింది. ముందు పాపకి టిఫిన్ పెట్టేశాను, తనకి రాగిజావ తినిపించాను ఆ రోజు. తినిపించిన తర్వాత మాకు కూడా టిఫిన్ వేసేస్తుంది అనమాట. పెద్ద పెద్ద పూరీలు చేయలేదండి, చిట్టి పూరీలు అంటారు కదా అలా చేశాను అనమాట, చిన్న చిన్నవే చేసుకున్నాను. అండ్ నాకు ఆ రోజు టిఫిన్ చేస్తుంటే ఎంత సాటిస్ఫాక్షన్ అనిపించింది అంటే అంత సాటిస్ఫాక్షన్ అనిపించింది. ఎందుకంటే పూరీ షేపులు బాగా వచ్చినాయి, అట్ ద సేమ్ టైం ప్రతి పూరీ పొంగింది. అండ్ మా హస్బెండ్కి ముందు రోజు కర్రీ సరిగ్గా చేసి పెట్టలేదు కదా నేను, అందుకని చెప్పేసి చాలా మనసు పెట్టి చేశాను, చాలా జాగ్రత్తగా చేశాను అనమాట, టేస్ట్ ఆయనకి నచ్చాలి అనేసి. చూసారు కదా నా ప్రతి పూరి ఇలా పొంగుతుంటే ఎంత హ్యాపీ అనిపించిందో. ఈ పూరి చేస్తుంటే మా పాప వచ్చి నన్ను ఎత్తుకోమని ఎంత అంటే చూపించమని, కాకపోతే నూనె కదా అదొక టెన్షన్ అనమాట. కానీ ఒక 2 మినిట్స్ ఉంచుకొని తర్వాత మళ్ళీ ఆడుకోమని చెప్పేసి దింపేశాను కిందకి. అండ్ తర్వాత మేము బయటికి వచ్చామండి. బయటికి వచ్చిన తర్వాత ఎంత ఫాస్ట్గా కర్రీ చేశాను నేను. కానీ ఎక్కడి వరకు రికార్డ్ అయింది అని అంటే జస్ట్ వెజిటేబుల్స్ అవి కోసే వరకు మాత్రమే రికార్డ్ అయింది. ఆ రోజు మునక్కాడ టమాటా కర్రీ చేసాము, ఆ రోజంతా అలా సాగిందన్నమాట.